హలో, ఏంటి? కట్ చేసావేంటి బావా? తెలుసుగా, మళ్ళీ ఫోన్ చేసావేంటి? హలో, ఎవరు? హలో, ఇది రాజోలు పోస్ట్ ఆఫీసేనా? హాయ్. ఏ ఆఫీస్ అయినా ఈ టైంలో పని చేయదండి. చూడండి, ఇది ఇంటర్నేషనల్ కాల్. అర్జెంటుగా మాట్లాడాలి. ఊళ్ళో సావిత్రమ్మ తెలుసుగా, సాంబయ్య భార్య. ఎవరు? పెద్దింటి సాంబయ్య? వాళ్లే. కొంచెం పిలిపిస్తారా? పొద్దున్నే చేయమ్మా. ఇప్పుడు టైం 1 గంట అయింది. పద్ధతి ఉండొద్దా? బయటికి వెళ్తే కుక్కలు కరుస్తాయి. అయినా ఇప్పుడు ఎవరు వస్తారమ్మా? వస్తుందండి. తులసి ఫోన్ చేసిందని చెప్పండి. పొద్దున్నే చెప్తాలే అమ్మా. మా తల్లి కదూ. పడుకో. అమ్మా, ఏంటి? నేల గురించి మీకు విషయం చెప్పాలి. నా అనుమానం నిజమేనన్నమాట. ఈ పని చేసింది నువ్వే. ఎక్కడ్రా నా కూతురు? నిజంగా నాకేం తెలీదమ్మా. తెలీదు? తెలీదు? తెలీదమ్మా. కానీ ఓ మనిషికి తెలుసు. ఎవరు? బసవ. నా కొడుకా? అమ్మా, ఇది నా అనుమానం మాత్రమే కాదు, నా నమ్మకం కూడా. చాలే నోర్మి. వాడు దానన్న. అవును, అతనే ఏదో చేశాడు. చాలేవయ్యా చెప్పొచ్చో. అదంటే వాడికి ప్రాణం.
ప్రాణం కాబట్టే తన్నెక్కడో దాచేశాడు. నీలంటే నా ప్రాణం కనపడ్డం లేదు. నేను టెన్షన్ పడుతున్నాను. నీలంటే మీకు ప్రాణమే కనపడ్డం లేదు. మీరు టెన్షన్ పడుతున్నారు. మరి మీ అబ్బాయి టెన్షన్ పడుతున్నాడా? లేదే. అందరూ టెన్షన్ పడుతున్నారు. అతను తప్ప. ఆ మధ్య నీల బాలుతో వెళ్ళిపోయిందన్నారే, అతను అప్పుడు కూడా ఇలాగే ఉన్నాడా? తన ప్రేమ విషయం ఇంట్లో మగాళ్ళకి తెలిసినప్పటి నుంచే కనిపించట్లేదు. మీరే ఆలోచించండి. తనెక్కడికి వెళ్ళదు. ఎందుకంటే నేనిక్కడే ఉన్నాను కాబట్టి. ఇక ఇద్దరున్నారు. ఒకటి వాళ్ళ నాన్నగారు, రెండు మీ అబ్బాయి గారు. వీళ్ళిద్దరిలో మీకెవరనిపిస్తుంది? చెల్లెల్ని ఎదగడం మానేసి పెళ్ళాం చేత పేలు కుక్కించుకుంటున్నాడు. ఇట్టా తయారైపోయిందయ్యా నువ్వు. అలా ఉన్నావేంటయ్యా? అలుసిచ్చాను కదా అని నెత్తినెక్కబాక నరికి పోగులు పెడతా. ఆ అమ్మాయి అన్నదాంట్లో తప్పే ఉందరా. పిల్ల కనపట్టంలో ఇల్లంతా ఏడుస్తా ఉంటే నీకు అసలు బాధ ఉందా? బాధ్యత ఏమైనా ఉందా అని. అసలు చేసిందంతా వాడే కదయ్యా. ఏంటి నువ్వనేది? వీడి చేయటం ఏంటి? ఏం చేసావురా నా కూతుర్ని? మాట్లాడవేరా? మాట్లాడు, చెప్పు, 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 మాట్లాడు, చెప్పు, చెప్పు, చెప్పు. ఏంటి సావిత్రి ఇది? మాట్లాడవేరా? ఏ సావిత్రి? చెప్పు. ఏంటిది? ఆయనకి చెల్లెలంటే ఎంత ప్రేమో తెలీదా? ఆయనంటావా? చెట్టంత మనిషి మీద చెయ్యేస్తుంది చూడు. మరి మాట్లాడే, మాట్లాడమను. బసవా, ఏంట్రా ఏంట్రా మీ అమ్మేదో అంటుంది? నీకు చెల్లెలంటే ఎంత ప్రాణమో నాకు తెలుసురా. అది కనపడకపోతే ఆ ప్రాణం ఎలా ఉంటుందో నాకు తెలుసు. లేదు, ఏదో జరిగింది. డేయ్ చెప్పరా. రే మంగ, పదరాల పొలం దాకా వెళ్ళొద్దాం. ఆ తల విరిసేందిరా? ఏంటిప్పుడు? నీల కనపడడం లేదు. కనపడదు.
నాకు నేలంటే ఇట్టం, ఇల్లంటే ఇట్టం, ఊరంటే ఇంకా ఇట్టం అమ్మా. దాని మాట మనం వినాలా? నాకు చాలా తెలియాలా? ఆ రామకిట్నగాడెవడో తెలియాలా? అసలు ఈ ప్రేమ ఎంత దూరం వెళ్ళిందో నాకు తెలియాలా? నా సెల్లులు ఎలా ఉందో నాకు తెలియాలా? నా మాంగాడితో దాని పెళ్లి జరగాల. అప్పటిదాకా నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏం చేసినా అడగొద్దు. రే, నీళ్ళని నేను చూడొచ్చంట్రా? పీటల మీద సుద్దులే. ఎదవ తెలియదట్లు చూపించక. అమ్మా, దాని ప్రేమలో కపటం ఉండదు. అదే నిజమైతే ఆడొస్తాడు, ఆ రామకిట్నగాడొస్తాడు. అప్పుడది ఇంట్లో ఉండకూడదు. అని రాని నా సెల్లి పెళ్లి పీటలకి నేను బలిచ్చే మేకపోతు పేరేంటో తెలుసా? రామకిట్న. అదే నిజమైతే ఆడొస్తాడు, ఆ రామకిట్నగాడొస్తాడు. అప్పుడది ఇంట్లో ఉండకూడదు. అని రాని కట్ చేశాడా? ఇష్టం పోయిందేమో. నేను బలిచ్చే మేకపోతు పేరేంటో తెలుసా? రామకిట్న.
చేస్తే నీతో మాట్లాడడం ఇష్టం లేదు అని అర్థం. మీరు డయల్ చేసిన ఐడియా మొబైల్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడి ఉంది లేదా అందుబాటులో లేదు. మీరు ఐడియా కస్టమర్. అదే స్విచ్ ఆఫ్ చేస్తే అసలు నువ్వే ఇష్టం లేదని అర్థం. శ్వేత, 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 హలో, నేనేనండి. ఫోన్ చేశా కదా. ఇప్పుడు అక్కడ తెల్లారుంటుందిగా. పొద్దున్నే ఫోన్ చేయమన్నారు. ఎవరమ్మా నువ్వు? ఆ ఊళ్ళో మీరెప్పటి నుంచి ఉంటున్నారు? 15 ఏళ్ల నుంచి. ఏ? అయితే నేను మీకు తెలిసే అవకాశం లేదు. చెప్పినా మీకు అర్థం కాదు. ప్లీజ్ సాంబయ్య భార్యను రమ్మనండి, మాట్లాడాలి. సరే, ఓ అరగంటలో మళ్ళీ చేయండి. అరే సునీల్, ఇట్రారా. ఏంటి బాబాయ్? ఇట్రారా. ఈ సందుసౌర సాంబయ్య లేడో, వాళ్ళ భార్యకి ఫోన్ వచ్చింది. తొందరగా రమ్మను. అలాగే బాబాయ్. మళ్ళీ ఫోన్ చేస్తారట. సరేలే, చెప్తా. అత్తమ్మా, అత్తమ్మా. ఏంట్రా? పోస్ట్ ఆఫీస్కి నీకేదో ఫోన్ వచ్చింది. మళ్ళీ చేస్తారంటే వెళ్ళు. ఎవర్రా? నాకేం తెలుసు, వెళ్ళి మాట్లాడుకో. అన్నయ్య గారు, రామ్మాయ్, ఎవరో నీకోసం అర్ధరాత్రి ఫోన్ చేసింది. ఆ టైంలో నేను పిలవమంటుంది. ఎట్టా చెప్పు? మరి ఇప్పుడే వచ్చిందని చెప్పాడే ఆ సాలమ్మ కొడుకు. పొద్దున్నే చేయమన్నాను కదా, చేసింది. మళ్ళీ చేస్తుండు. అంటే ఫోన్ చేసింది ఆడమనిషా? బాగా చదువుకున్న గొంతు, మాట మాముచ్చడుకుంది. ఏ ఊరు నుంచి అన్నయ్య? మళ్ళీ చేస్తదిగా, అడుగుదూలే. ఏదో పేరు కూడా చెప్పింది. ఎంత రాత్రైనా ఆ పేరు చెప్తే నువ్వు వస్తావని కూడా చెప్పింది. అవునా? ఏం పేరన్నయ్య?
ఏదో మర్చిపోయానమ్మా. మళ్ళీ చేస్తదిగా, అడుగుదూలే. ఇదిగో ఆమె చేసినట్టుంది, మాట్లాడు. హలో హలో ఎవరండి? నేను సావిత్రిని మాట్లాడుతున్నాను. హలో ఎవరు? తులసి.